రావట్లేదు. బెల్ల కూడా చెప్పాలా? హాయ్. ఎవరు నువ్వు? హీరోని. మరి అమ్మాయి? నా హీరోయిన్. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఎందుకు తమరెవరో? విలన్ని. ఆ అమ్మాయిని కన్నా బాబుని. విలనా? నేను నమ్మను. అయినా మీరు అమ్మాయి బాబాయ్ అయితే ఇంట్లో ఉండాలి కానీ ఇంటి బయట ఏం చేస్తున్నారమ్మా? అంటే సార్ జస్ట్ ఇప్పుడే హీరో హీరోయిన్ ఇంట్రడక్షన్ అయింది, అప్పుడే వెళ్ళనంటే ఓకే సార్, ఒప్పుకుంటాను. మీరు అమ్మాయి బాబాయ్. నేను ఇంకెళ్ళొస్తాను సార్. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావనుకో కాళ్ళు ఇరగొడతాను. ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనపడ్డావంటే కాళ్ళు విరగొడతాను. ఈ చుట్టుపక్కల కనపడితే కాళ్ళు ఇరగొడతాను. సేమ్ డైలాగ్. ఏంటి స్వామి నీ లీల? అసలు ఏంటని? ఎవరికైనా వాళ్ళ లవ్ విషయం ముందు అమ్మాయికి, ఆ తర్వాత వాళ్ళ బాబులకి తెలుస్తుంది. కానీ నాకేంటి స్వామి, అమ్మాయిల కన్నా ముందు వాళ్ళ బాబులకి తెలిసిపోతుంది. నేనేమైనా FBలో 1000 లైక్స్ అడిగానా? యూట్యూబ్లో 1,00,000 వ్యూస్ అడిగానా? లవ్ చేయడానికి ఒక్క అమ్మాయిని అడిగాను. తప్పా స్వామి? అయినా నీ సంగతి నాకు తెలుసు స్వామి. నువ్వు నీ టైంని నమ్మావు, నీ టైమింగ్ నమ్ముతావు. అందుకే నేను నిన్ను నమ్ముతున్నాను. ఉంటాను స్వామి. స్వామీజీ, నేను ఇలా కోరుకున్నాను లేదో అప్పుడే అమ్మని ఎదురింట్లో పెట్టేశావా? నువ్వు గ్రేట్ స్వామీజీ. ఏదిడి మిస్ అయిపోయింది. పర్లేదు, మార్నింగ్ బట్టలు ఆడడానికి వచ్చావు, సాయంత్రం బట్టలు తీయడానికి రావాలిగా. ఏంటి ఇంకా రావట్లేదు? హాయ్ హాయ్. ఐడియా. అమ్మా, అమ్మా నువ్వు ఇలా కష్టపడటం చూడలేకపోతున్నానమ్మా. బాబు. అమ్మా. ఏ బాబు, నువ్వు బట్టలు ఉతుకుతావా? బట్టలు ఉతకడం మన రేంజ్ కరెక్ట్ కాదు కానీ ఆరబెట్టద్దా? చూడు చూడు చూడమ్మా చూడు, కమాన్ చూడు చూడు. చూసింది.
ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏవేవో లక్ష్యాలు ఉంటాయి. నా లక్ష్యం ఏంటో తెలుసా? నువ్వే. నిన్ను చూసిన ఫస్ట్ టైం అనిపించింది నేను మళ్ళీ పుట్టానేమో అని. అప్పుడే డిసైడ్ అయిపోయా, ఇంకా నా బతుకంతా నీదే, నీతోనే అని. ఐ లవ్ యూ. ఇంటి ఓనర్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఇదంతా కళ. షిట్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అన్నయ్య, ఆ మేడ మీద అమ్మాయి గురించేనా చూస్తున్నావు? అమ్మాయా? అమ్మాయి ఏంటి? నాకు తెలుసులే. ఏంటి లవ్వా? లవ్వా వంకాయ? ఈ మధ్య సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నావు నువ్వు. నీకో విషయం తెలుసా? తన నా బెస్ట్ ఫ్రెండ్, మా కాలేజే. నీ బెస్ట్ ఫ్రెండా? మీ కాలేజా? ఏంటి తన్ని బెస్ట్ ఫ్రెండా? అవును. మీ కాలేజేనా? హా. ఓ సూపర్. ఇప్పుడు చెప్పు, ఏంటి మ్యాటర్? అంటే తను నేను 4 months నుంచి లవ్ చేస్తున్నాను. 4 months నుంచా? ఈ మేడ మీద నుంచే? ఈ మేడ మీద నుంచే. ప్లీజ్ ప్లీజ్ నాకు నేను హెల్ప్ చేయవా? అమ్మో, నాకు భయం. నీకు భయమా? నేను నమ్మను. నమ్మకపోతే మానే. అంటే నీకేం కావాలంటే ఇస్తాను. ప్లీజ్ నాకు ఎలా హెల్ప్ చేయవా? అయితే డైరీ మిల్క్. ఓకే, ఇదిగో. ఓకే, ఇప్పటికి ఇది చాలు, ఇంకా కావాలి? పర్లేదు, మా ఇద్దరిని కలిపి అంటే ఇదేంటి, ఇంకెన్ని కావాలంటే ఎన్ని కావాలంటే నేను ఇస్తా. ఓకే. సూపర్. ఏం చేస్తున్నావు? Rajesha, he is an unlucky fellow. రాజేష్కి ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. అసలు రాజేష్కు ఎందుకు ఇలా అవుతుంది? రే, ఇక్కడున్నావా? అసలు ఏమైందిరా కాలేజీ మొత్తం నీ గురించే టాకు. రే, నిన్నేరా, చెవులు పోయాయా? ఏంది? అరే ఏది ఏమిస్తున్నారా? ఇదిగో, దీంతో నన్ను కొడి చంపారా? ఆ తర్వాత పండు నుంచి నాకు మెసేజ్ వచ్చిందిరా. శ్రావణి ఫోన్ నంబర్. వెంటనే అతనికి ఫోన్ చేశాను. హలో 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 శ్రావణియా? అవును, మీరెవరండి? నేను రాజాని. మీ ఎదురింట్లో మీ ఎదురింటి మేడ మీద ఉంటున్నాను. ఓకే, మీరా? చెప్పండి. బాగున్నారా? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీతో ఇలా మాట్లాడతానని అసలు అనుకోలేదండి. మరీ అంత ఎక్సైట్ ఎందుకు అవుతున్నారు?
ఏమో తెలియదండి, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఒక్క అమ్మాయి నీ మొహానికి పడద్దు అనుకున్నావా? కానీ ఎదురింటి ఏంజల్ నీతో ఫోన్లో మాట్లాడుతుంది. నువ్వు సూపర్రా, నువ్వు సూపర్ హే, నువ్వు సూపర్ హే. తన కోసం నేను గిఫ్ట్లు పంపిస్తే నా కోసం తను చాక్ పీసులు పంపించేదిరా. యాదవ్ చాక్ పీస్ ఏంట్రా? చాక్ పీసులు పంపించేదిరా. దాని మీద ఒకవైపు నా పేరు, మరోవైపు తన పేరు రాసి మధ్యలో లవ్ సింబల్ వేసి దాన్ని వారం రోజులు విరగకుండా ఉంచమనేది. ఎందుకో? అది విరగకుండా ఉంచితేనే మా లవ్ స్ట్రాంగ్ అంట, లేదంటే బ్రేకప్ అనేది. ఇదేం లవ్ స్టోరీ రా? సేమ్ ఫీలింగ్. చిన్న మొహమ్మద్ కాకరట్టయ్యా. తను చూడడానికి వాళ్ళ కాలేజీకి వెళ్ళేవాను రా, కానీ ఎప్పుడు వెళ్ళినా తను ఈరోజు చాలా ఎర్లీగానే వెళ్ళిపోయింది. అవునా? హే పండు, ఇక్కడేం చేస్తున్నావు? అదేం లేదు, ఊరికే. అతనేంటి నన్ను చూసేలా ఫేస్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు? తనంతే, అదొక టైపు. అబ్బాయిలంటే సిగ్గు. అబ్బాయిలంటే సిగ్గా? అవును. అంటే తేడానా? ఓ, వస్తానైతే నేను మరి. బాయ్. హాయ్. ఫోన్ చేద్దాం. వాళ్ళ నాన్నేమో. ఇంకోసారి ట్రై చేద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అదేంటి కొత్తగా? నేను నీ శ్రావణిని. శ్రావణియా? శ్రావణి అంటే ఎదురింట్లో శ్రావణియేగా? నా పేరు ఎదురింట్లో శ్రావణి కాదు, ఏదూరు శ్రావణి. ఏదూరి శ్రావణ? మీ నాన్న ఆర్డీఓ కదా? కాదు, ఆర్టీసీ కండక్టరు. ఆర్టీసీ కండక్టరా? హే, ఏంటి ఈ రోజు ఇన్ని క్వశ్చన్స్? రోజు చూస్తున్నావుగా. ఏంటమ్మా రోజు చూస్తున్నానా? నువ్వు ఆ మేడ మీద తప్ప ఎప్పుడైనా అసలు కనిపించావు నాకు? రోజు పండుతో పాటు నన్ను చూస్తున్నావుగా. ఏంటి, పండుతో పాటు నిన్ను చూస్తున్నానా? ఆ పండుతో పాటు ఆ బండోడు తప్ప ఎవరు కనిపించలేదు నాకు. ఇదిగో, నన్ను బండోడంటే మాత్రం ఊరుకోను. వాణ్ణి బండోడంటే నీకెందుకు కోపం వస్తుంది? ఆ బండదాన్ని నేనే కనుక. ఏంటి? అర్రే చెప్పానే, ఆ బండోడు నువ్వా? నా రాజా. హలో, నో! బాగుందిరా, చాలా బాగుంది. అందరూ నీ గురించి తెగ బాధపడుతుంటే ఏమనుకున్నాం కానీ ఉంది, మ్యాటర్ ఉంది. రాజా, అయినా నువ్వు ఇంత పెద్ద డాష్ గడ అవుతావని కళ్ళ కూడా అనుకోలేదురా.
అయినా నేను ఇలా అవడానికి కారణం ఏంటో తెలుసారా? తన మీద నాకున్న పిచ్చి ప్రేమరా. రే మామ సారీరా, దీని అంతటికి కారణం వాళ్ళిద్దరిని ఊరికి వదలకూడదు. వద్దురా, వాళ్ళేదో తెలియచేశారు. అది కాదురా మామ. వద్దురా. సరే, మా అమ్మ నా గురించి వెయిట్ చేస్తుంటుంది, ఇంటికి వస్తాను రా. నిజంగా తను నా లైఫ్లోకి వచ్చిందని ఎంతో ఆనందపడ్డాను. కానీ అది అబద్ధమని తెలిసాక నువ్వొక కలవని, కురవని, సిరివని, నిన్ను మరవడానికి నా మౌనంతో మాట్లాడుతున్నా. నీలాగా అందంగా హే, ఏంటి ఈ మధ్య మేడ మీద కనిపించడం లేదు? యాహూ